నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో అర్జునుడు కౌరవ సేన మీద దండెత్తి దుర్యోధనుని కోసం ఆవుల మంద వైపు రథాన్ని పోనిచ్చినప్పుడు అక్కడ దుర్యోధనుడు కనపడకపోయేటప్పటికీ ఆ ఆవుల మందలను కాస్తున్న చిన్నపాటి కౌరవ సైన్యాన్ని తరిమి కొట్టి ఆవుల మందలను విరాట్ నగరం వైపు మళ్లిస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. అలా ఆవుల మందలను విడిపించిన తర్వాత అర్జునుడు ఉత్తర కుమారుడితో దుర్యోధనుడి వైపు రథాన్ని పోనివ్వమని ఆజ్ఞాపిస్తాడు. ఇది చూసి కౌరవ వీరులందరూ ఏకమై 3000 రథాలతోనూ భీష్మ కర్ణులు చెరొక 1000 రథాలతోనూ కౌరవ సేన ముందు నిలిచిన దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి అతడికి అర్జునుడికి మధ్య దూరంలో ఆగి అర్జునుడి వైపు తిరుగుతాడు. అర్థమైంది కదా. 4వ వంతు సైన్యము ఆవుల మందలను కాపలా కాస్తుంది కదా, దాన్ని అర్జునుడు తరిమి కొడతాడు కదా. ఇంకొక 4వ వంతు సైన్యం ఉంటుంది కదా, అంటే దుర్యోధనుడిది, అటువైపు అర్జునుడు రథాన్ని మళ్లిస్తాడు. వెంటనే ఈ కురు వీరులంతా చూసి దుర్యోధనుడికి అండగా వచ్చి దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలో వాళ్ళ రథాలు పెట్టి అర్జునుడి వైపు తిరుగుతారు. అయ్యో, ఆవుల మందలంది చేయి జారిపోయిందే అని ఎంతో నిట్టూర్చిన దుర్యోధనుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని తన సహోదరులతో కలిసి 1000 రథాలతో అర్జునుడిని ఎదుర్కోవాలని సన్నిద్ధమవుతాడు. ఆ 4వ వంతు సైన్యం వచ్చి అర్ధ సైన్యంతో కలిసింది కదా, అది ఒక పెద్ద మహాసైన్యంగా మోహరింపబడింది. కౌరవ సైన్యంలో ముఖ్యమైన 6 మహాయోధులు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు తమ తమ రథాలతో అర్జునుని మీదకి సమరానికి సన్నద్ధమవుతారు. ఆ మహనీయ ప్రత్యర్థుల వీరులను చూసి విజయోత్సాహంతో అర్జునుడి శరీరం జలదరిస్తుంది. చిరునవ్వు నవ్వుతూ ముఖంలో గర్వం తుణికిసలాడుతుండగా ఉత్తర కుమారుడితో ఆ వీరాది వీరులను వారి రథాల మీద ప్రకాశిస్తున్న కేతనాలను అంటే జెండాలను ఒక్కొక్కరిని క్రమంగా ఇలా అభివర్ణిస్తాడు. ముందుగా ద్రోణాచార్యుని చూపెడుతూ, అదిగో కాంచనమయ వేదికా కనకేతనోజ్వల విభ్రమంబువాడు కలసజుండు. అంటే బంగారు వేదిక గుర్తుతో ఎగిరే జెండాతో ప్రకాశిస్తున్నవాడు, కలశము నుండి పుట్టినవాడు మా గురుతుల్యుడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత అశ్వత్థామ సింహలాంగూల భూషిత నమో భాగకేతు ప్రేంగణము వాడు ద్రోణసుతుడు. ఎగురుతున్న జెండాపై సింహము తోక గలవాడు ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ. తర్వాత కృపాచార్యుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాపంబువాడు కృపుడు. బంగారు ఆంబోతు జెండా కల రథం మీద ఉన్నవాడు కృపాచార్యుడు. తర్వాత కర్ణుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రథాత్మజుండు. తెల్లని శంఖకాంతులు విదజల్లుతున్న జెండా గల రథం మీద ఉన్నవాడు కర్ణుడు. తర్వాత సుయోధనుడు మణిమయోరగ రుచి జాలమహితమైన పడగవాడు కురుక్షిధిపతి. మణులు పొదిగిన సర్పం జెండాగా కలిగిన వాడు దుర్యోధనుడు. చివరిగా భీష్మాచార్యుడు మహోగ్ర శిఖర తాళ తరువగుసిడము వాడు సురనదీ సూర్యుడు ఏర్పడ చూసుకొనుము. పెద్ద భయంకరమైన తాటి చెట్టు జెండాగా గలవాడు గంగపుత్రుడు భీష్మాచార్యుడు. వీరిని వేరువేరుగా చూసి గుర్తించుకోము. తిక్కన సోమయాజి ఈ 6 మహాయోధుల కేతనాలను చక్కగా వర్ణించాడు. ఉత్తర కుమార, నీవిక రథాన్ని గురువు గారి కుడివైపు నుంచి పోనీయమంటాడు. ఎందుకంటే ఆ మహనీయుడిలా అమర్యాద పనికిరాదు. అంటే గొప్పవారికి మనం కుడివైపు నుంచి దారివ్వాలి, అది ప్రదక్షిణం అవుతుంది. అలా చేయకపోతే వారిని అవమానించినట్లవుతుంది. ఎంతో ప్రేమతో ధృతరాష్ట్ర పాండురాజు కుమారులకందరికీ శస్త్రాస్త్ర విద్యను అనుగ్రహించాడా మహితాత్ముడు. ధనుశాస్త్రంలో అతనికి సరిపోగల వారెవరూ లేరు. ఆయుధాలు వాడటంలో నేర్పరి, దూరంగా ఉన్న లక్ష్యాన్ని అనాయాసంగా కొట్టగలడు. ఆ పుణ్యాత్ముని బ్రహ్మవర్చ శక్తి వలననే శత్రువులు గజగజ ఉనికిపోతారు. మనకి ఈ తరుణంలో ద్రోణాచార్యునితో ముందుగానే యుద్ధం చేయకూడదు. మాయాజూదంలో మమ్మల్ని అవమానించిన దుర్యోధనుణ్ణి చీల్చి చెండాల్సి ఉంది. కనుక ఆలసించక మన రథాన్ని వెంటనే దుర్యోధను వైపు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. మా ఇద్దరి మధ్య ఘోర సమరం చెలరేగినప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి రక్షణగా వచ్చి తానే నాతో సమరం ప్రారంభించిన ఎడల నేను కూడా నిశిత బాణాలతో గురువు గారిని ఎదుర్కొనగలను. అంతేగాని మున్ముందుగా ఆ పూజ్యునిపై బాణాలు ప్రయోగించదలుచుకోలేదు. అంతవరకు ద్రోణాచార్యుడు ఎటువంటి వైఖరి అవలంబిస్తాడో కొంచెం ఓపికగా చూద్దాం.
అల్లదిగో అటు చూడు, మా గురువు గారి పుత్రుడు అశ్వత్థామ, తేజస్శాలి. అతని శస్త్ర ప్రయోగ చాతుర్యం ఎట్టిదో నీవెన్నడూ విని ఉండలేదు కాబోలు. ఇతన్ని యుద్ధంలో దేవతలు రాక్షసులు కన్నెత్తి చూడలేరు. శివుని వరం వల్ల జన్మించాడు. కౌరవ సేనలో గల యోధులందరిలో సాటిలేని మేటి ఈ అశ్వత్థామ. అదిగో కృపాచార్యుడు ఎంతో ధైర్యశాలి. ద్రోణాచార్యుడు అక్కడే ధనుర్విద్యలో కృపాచార్యుడితో సరిపోగలడు. పసితనంలో మా అందరికీ ఆ మహానుభావుడే అస్త్ర విద్య బోధించాడు. మా తండ్రికి మంచి స్నేహితుడు. కృపాచార్య అశ్వత్థామ మనకి అత్యంత పూజనీయుడు. ఇప్పుడు వీరితో సంగ్రామం శ్రేయస్కరం కాదు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరైనా మనకు అడ్డుపడితే ఆ వైపు నుండి రథం దుర్యోధని వైపు తరలించు. అంటే అర్జునుడికి ద్రోణాచార్యుడితో గాని, కృపాచార్యుడితో గాని, అశ్వత్థామతో గాని యుద్ధం చేయడం ఇష్టం లేదు. అర్జునుడి ఫోకస్ అంతా దుర్యోధనుడి మీద. మనకు కావాల్సింది దుర్యోధనుడే కానీ వీరితో యుద్ధం కాదు. ఇక్కడ అర్జునుడి ఆలోచన చూడండి. ద్రోణాచార్యుడే నా మీదకి వస్తే యుద్ధం చేస్తాను, కానీ కృపాచార్య అశ్వత్థామ నా మీదకి యుద్ధానికి వస్తే మనం వాళ్ళిద్దరిని ఉపేక్షించి పక్కకి వెళ్ళిపోదాం. అంటే తలపడితే గురువు గారితో తలపడదాం, వీళ్ళిద్దరిని ఉపేక్షిద్దామని. అదిగో కర్ణుడు, సాక్షాత్తు పరశురాముడే అతనికి శస్త్రాస్త్ర రహస్యాలు ఉపదేశించాడు. వీరాగ్రేసుడు ఎల్లప్పుడూ యుద్ధం గురించి ఆలోచిస్తాడు. అపారమైన భుజబలం కలవాడు. దుర్యోధనుడికి మంచి చెలికాడు. శౌర్యంతోనూ బాహుబల శక్తితోనూ శస్త్రాస్త్ర సామర్థ్యంలో గాని తనతో నేను ఏ మాత్రం తొలతూగనని అహంకరిస్తుంటాడు. దుర్యోధనుడు అతని ప్రగల్భాలు ఆలకిస్తూ వేనోళ్ల ప్రశంసిస్తుంటాడు. ఈ కర్ణుడు బాణాలతో లక్ష్యాలను గట్టిగా ఛేదించడం తెలిసినవాడు. గొప్ప వీరుడు, కీర్తి కలవాడు. ఆహా, ఇంతకాలానికి మా మధ్య పోరాటం జరగబోతోంది. నేనెంతటి భాగ్యశాలిని. బాణ ప్రయోగంలో, యుద్ధ నైపుణ్యంలో ఎవరు నేర్పరో మిక్కిలి జాగ్రత్తగా పరిశీలింతుగాక. హెచ్చు తగ్గులు పరికించి చూడు. ఇతడు నన్ను చూసి ఊరుకోడు. ఒకవేళ ఇతడు ఇటువైపు వచ్చానా కేవలం చిచ్చర పిడుగు వలె నేను అతనితో తలపడగలను. నీవేమాత్రం భయపడక మిక్కిలి మెళకువతో రథాన్ని నడిపించవలను సుమా. అదిగో ధృతరాష్ట్ర జ్యేష్ఠ నందనుడు దుర్యోధనుడు. అంతటి దురభిమాని ధృతరాష్ట్ర కుమారులలో వేరొకడు లేడు. ఉన్నతమైన మనస్సు కలవాడు. బాణాలు ప్రయోగించటంలో అతనే సాటి. దుష్ట పనులకు ఏమాత్రం సంకోచించని దుర్యోధనుడు మాపై తెగని పగతో రాజుకుంటున్నాడు. ఈ దుర్యోధనుని చూసినంతలోనే నాకు పండగే. వెదికి చూసి ఏ విధంగానైనా దుర్యోధనుడి రథాన్ని కొట్టాలని వీలు కలిగే పరిస్థితిని చూసి విజృంభించి ఎవరొడ్డొచ్చినా సరే కను మూసి తెరిచే లోపల మెరపు వేగంతో దుర్యోధనుడిని సమీపించు. అదిగో భీష్మాచార్యుడు, కౌరవ పాండ కుమారులందరికీ పితామహుడు. అత్యద్భుత ప్రతాప జ్వాలలో శత్రువులను భస్మీపటం చేయగల మహావీరుడు. మేధాశక్తిలో కేవలం అమరగురువే. అనేక మహాశస్త్రాస్త్రాల రహస్యం తెలిసిన మహాధనుర్విద్యావేత్త. కౌరవ పాండవులలో ఆ మహనీయునికి ఎవ్వరి పట్ల పక్షపాత బుద్ధి లేదు. కౌరవులతో అక్కడ నివసించటం వలన వారి పక్షాన ప్రవేశించి పోరాడుతున్నాడు. అనేక రకాలైన లక్ష్యాలను మధ్యలో విరిగేటట్లుగా, పగిలేటట్లుగా, నాటేటట్లుగా బాణాలు వేయగలడు. ప్రపంచంలో శ్రేష్టమైన విలుకాడు. యుద్ధంలో అతి భయంకరమైన పరశురాముణ్ణి జయించిన మహావీరుడు. భీష్ముని రథమున్న ప్రాంతానికి మన రథాన్ని పోనీకు. అతడికి కోపం వచ్చిందా మనల్ని దుర్యోధనుడి దగ్గరికి గాని అతడి సైన్యానికి గాని దరిచేరనివ్వడు. అర్జునుడు ఉత్తర కుమారుడికి కౌరవ ప్రముఖుల గుణగణాలను వర్ణించి చెప్తున్న సమయంలో అశ్వత్థామ కర్ణుని చూసి లీలగా నవ్వి సూటిపోటి మాటలతో అధిక్షేపిస్తాడు. కర్ణ, నీవింతకు ముందు దుర్యోధని సమక్షంలో నీ పరాక్రమ శక్తిని పొగుడుకుంటూ అర్జునుడిని అవలీలగా జయించగలని ప్రగల్భాలు పలికావే. అదిగో అర్జునుడు పులిలాగా సమరభూమిలోకి ప్రవేశిస్తున్నాడు. నీవతనితో తలపడితే మన సైన్యం సంతోషిస్తుంది. ఒకవేళ లోపల అర్జునుడి వలన నీకు భయమేస్తే శకునితో పాటు వెళ్ళి ఆలోచించు. వెళ్ళు. మన రాజు ఈ రాజ్య కార్యం, యుద్ధ భార్యం నీ మీద పెట్టాడు కదా, మరి నీకు తప్పుతుందా? అశ్వత్థామ ఇలా దిప్పి పడవటంతో కర్ణుడు భగ్గున మండిపడి కోపావేశంతో కనుబొమ్మలు కదులుతుండగా, చాలు చాలు నీ పురుషాధిక్షేపణ. భయపడేవాడికి కొమ్ము కాసేవాడు తన సంగతి చూసుకోక హేళన చేస్తున్నాడు. ఇక నీవు నాతో మాట్లాడకము. పరాక్రమవంతుడు ఎప్పుడైనా పిరికివాళ్లా భయపడి పారిపోతాడా? నిన్ను నమ్మి నేను యుద్ధానికి వచ్చానా? అర్జునుడే కాదు, సాక్షాత్తు దేవేంద్రుడు దిగి వచ్చినా నాకేంటి? నా పౌరుషాన్ని, బలాన్ని, నేర్పరితనాన్ని, పరాక్రమాన్ని నీవే కళ్ళారా చూద్దు గాని అని యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాడు.
అదే సమయంలో భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు సమరంలోకి చొరబడి సన్నద్ధులవుతారు. అది చూసి దుర్యోధనుడు కూడా అత్యంతావేశంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. అలా 5 వీరులు దుర్యోధనుడు తొందరగా ధైర్యం చేసి ముందుకు సాగిపోతున్నప్పుడు దుశ్శాసనుడు, అతని సహోదరులు శకుని, సైంధవుడు, బాహుకుడు, సోమదత్తుడు మొదలగు కౌరవ వీరుల రథచక్రాల ఘోషలతో, ధనుష్టంకారాలతో, సింహ గర్జనలతో భూమి ఆకాశాలు దద్దరిల్లి ప్రతిధ్వనిస్తాయి. భూమి కంపిస్తుంది. పైకి లేచిన దుమ్ము వలన ఆకాశంలో సూర్యుడు కనిపించటం లేదు. అనేక రకాల వాయిద్యాలు మోగించినట్లుగా వచ్చిన శబ్దం దిక్కులంతా వ్యాపిస్తుంది. ఆ ఆయుధాల కాంతులతో ఆకాశం ఇంద్రాది దేవతలకే చూడశక్యం కాకుండా భయంకరంగా మారుతుంది. అంతలోనే అర్జునుడు కలకల నవ్వుతూ బాణ పరంపర కురిపిస్తూ రణరంగంలో 1000 రూపాలతో విక్రమిస్తున్నట్లుగా కనపడతాడు. ఆ సమయంలో అర్జునుడి నుంచి బాణ సమూహాలు తమంతట తామే నారి నుంచి వెలువడుతున్నట్లు అనిపించి కౌరవ వీరులకి అమితమైన ఆశ్చర్యం కలిగించింది. అంటే అర్జునుడు ప్రయోగిస్తున్న బాణాలు అన్ని వైపులా కమ్ముకుంటున్నాయన్నమాట. ధనుష్టంకారం తప్ప వేరొక సవ్వడి వారికి వినిపించటం లేదు. అర్జునుడు తనను ఎదిరించి వచ్చిన సైనికులతో కలయబడి వారిని నుగ్గు చేస్తాడు. ఆ సైనికుల శవాలుంటాయి. ఆ శవాల మించి రథాన్ని ముందుకు పోనిచ్చి బాణాలను పిడికిలతో బిగించి సంధించి వేస్తుంటే అవి కనీసం 10 మంది సైనికులని వరుసగా గుండెల్లోంచి చొచ్చుకొని దూసుకొని పోతున్నాయి. అంటే ఎంత పవర్ఫుల్ బాణాలో అవి. కొంతమంది సైనికులైతే ఆ బాణాల నుంచి వచ్చిన మంటల్లో మిడతల్లాగా పడిపోయి చనిపోతారు. అయినా కొంతమంది కౌరవ సైన్యాలు అర్జునుడి రథాన్ని చుట్టుముట్టి అతని ధ్వజాన్ని, రథాన్ని, గుర్రాల్ని, సారథిని ధ్వంసం చేయాలని పూనుకుంటారు. అప్పుడు అర్జునుడు వారి ఆయుధాలను తునకలుగా చిన్ని ముక్కలుగా నరికివేసి తన రథాన్ని, సారథిని, గుర్రాల్ని, ధ్వజాన్ని కాపాడుకుంటాడు. అతిశయించిన అర్జునుడి బాణప్రయోగం చూసి కౌరవులు ఆశ్చర్యపడిపోతారు. కొంతమంది పారిపోవాలని ప్రయత్నించారు కానీ వాళ్ళ కాళ్ళు ఆడక అక్కడే నిలబడిపోతారు. ఆకాశంలోంచి చూస్తున్న గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, అమర ప్రముఖులు భయభ్రాంతులైపోతారు. ఆ విపరీతమైన పరాజయాన్ని సహించలేక మిగిలిన కౌరవాధీశ్వరులందరూ ఏకీభవించి భయంకర గర్జనలతో అర్జునుడిని ఎదుర్కొంటారు. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.